అందరికీ నమస్కారం అండి. మనం నిన్నటి వీడియోలో విభక్తుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఈరోజు దానికి సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్ని, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాక్యంలో ఒక పదానికి మరియు మరో పదానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపి వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇచ్చే పదాలను ఏమంటారు? ఏ వచనాలు, బి సందులు, సి విభక్తులు, డి నామవాచకాలు. చెప్పండి, ఆన్సర్ గెస్ చేయండి. వాక్యంలో ఒక పదానికి మరో పదానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపి వాక్యాన్ని పూర్తి అర్థాన్ని ఇచ్చే పదాలను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విభక్తులు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వాక్యంలో దేనిని, ఎవరిని అనే కర్మార్థాన్ని సూచించే నిన్, నున్, లన్, కూర్చి, గురించి అనేవి ఏ విభక్తికి చెందిన ప్రత్యయాలు? ఏ ప్రథమ విభక్తి, ఆప్షన్ బి ద్వితీయ విభక్తి, ఆప్షన్ సి తృతీయ విభక్తి, ఆప్షన్ డి చతుర్థి విభక్తి. గెస్ చేయండి. నిన్న మనం డిస్కస్ చేసినాం నిన్ను, లన్, కూర్చి గురించి. ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పిన? నిన్ను, నన్ను, కుర్చీ గురించి అడుగుతున్నారు. నిన్ను, నన్ను అంటే ఎవరు? ఇద్దరు వచ్చారు కదా, ఇద్దరు. కాబట్టి ఇద్దరు అంటే ద్వితీయ. ఆన్సర్ వచ్చేసి ద్వితీయ విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ వన్. కత్తితో నరికాడు. ఈ వాక్యంలో వాడిన తో అనేది ఏ విభక్తికి ఉదాహరణ? కత్తితో అంటున్నారు. తో ఏ విభక్తి? ఆప్షన్ ఏ ద్వితీయ విభక్తి, ఆప్షన్ బి తృతీయ విభక్తి, ఆప్షన్ సి పంచమి విభక్తి, ఆప్షన్ డి సప్తమి విభక్తి. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా. తో చేతన్ చేన్, తోడన్ తోన్. తో వచ్చింది కదా. చేతన్ చేన్, తోడన్ తోన్ అంటే ఏ విభక్తి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, తృతీయ విభక్తి. తృతీయ విభక్తి తో వస్తే ఏం గుర్తుపెట్టుకోమన్నా? చేతితో అని గుర్తుపెట్టుకోమన్నదా. చేతితో మనం పనులు ఎలా చేస్తాం? చేతితో. చేతితో, చేతి అంటే చేతన్ చేన్, తో అంటే తోడన్ తోన్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాక్యంలో ఎవరి కోసం లేదా దేనికోసం పని జరిగిందో తెలిపే కొరకున్ కై అనే ప్రత్యయాలు ఏ విభక్తి వస్తాయి? ఆప్షన్ ఏ చతుర్థి విభక్తి, ఆప్షన్ బి పంచమి విభక్తి, ఆప్షన్ సి షష్ఠి విభక్తి, ఆప్షన్ డి సప్తమి విభక్తి. ఇది సప్తమి అండి, కొంచెం మిస్టేక్ పడింది. చెప్పండి, కొరకున్ కై ఏ విభక్తి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, కొరకున్ కై. చతుర్థి. చతుర్థి అంటే 4 కదా, నిన్న గుర్తుపెట్టుకోమని చెప్పిన. 4 అంటే నలుగురు కోసం, నలుగురి కొరకు మంచి చేయాలి అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుందని నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. చతుర్థి విభక్తి అంటే నలుగురి కొరకు మంచి చేయాలి, కొరకున్ కై అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ చూడండి. చెట్టు నుండి పడింది. ఇందులో విడిపోవడాన్ని ఎక్కడి నుండి సూచించే నుండి ఏ విభక్తి ప్రత్యయం? ఆప్షన్ ఏ షష్ఠి విభక్తి, ఆప్షన్ బి తృతీయ విభక్తి, ఆప్షన్ సి పంచమి విభక్తి, ఆప్షన్ డి ద్వితీయ విభక్తి. మీరు గెస్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ ఏదో. చెట్టు నుండి పడింది అంటే చెట్టు నుండి విడిపోయింది అని అర్థం. సో అదే విభక్తి? పంచమి విభక్తి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇద్దరి మధ్య సంబంధాన్ని అంటే ఎవరిది, దేనిని తెలిపే కిన్కున్ యొక్క లోన్, లోపలన్ ప్రత్యయాలు ఈ విభక్తిని సూచిస్తాయి. ఆప్షన్ ఏ చతుర్థి విభక్తి, ఆప్షన్ బి పంచమి, ఆప్షన్ సి షష్ఠి విభక్తి, ఆప్షన్ డి సప్తమి విభక్తి. మీరు గెస్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ ఏదో. కిన్కున్ యొక్క లోన్, లోపలన్. ఆప్షన్ సి షష్ఠి విభక్తి ఈజ్ ద రైట్ ఆన్సర్. నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా షష్ఠి విభక్తి. శశి యొక్క లోన్ లోపల ఇస్తే కిక్కే వేరు అని. శశి అంటే షష్ఠి విభక్తి, యొక్క అంటే యొక్క, లోన్ అంటే లోన్, లోపలన్ లోపల ఇస్తే కిక్కే వేరప్ప. కిక్ అంటే కిన్కున్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షష్ఠి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెవెంత్ వన్. ఇంటి యందు ఉన్నాడు. ఈ వాక్యంలో స్థలాన్ని సూచించే అందు అనేది ఏ విభక్తికి చెందినది?
ఆప్షన్ ఏ సప్తమి విభక్తి, ఆప్షన్ బి షష్ఠి విభక్తి, ఆప్షన్ సి పంచమి, ఆప్షన్ డి తృతీయ విభక్తి. గెస్ చేయండి ఏ ఆన్సర్ కరెక్ట్. అందు ఉన్నాడు, అందున్నన్ ఏ విభక్తి? అందున్నన్ సప్తమి విభక్తి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. దీని గురించి మనం ట్రిక్ కూడా తెలుసుకున్నాం కదా. సో ఒకవేళ మీరు ట్రిక్స్ చూడకపోతే మన లాస్ట్ వీడియోలో, దీనికన్నా ముందు వీడియోలో ట్రిక్స్తో విభక్తులు ఎలా నేర్చుకున్నామో వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8th వన్ చూడండి. ఎదుటి వారిని పిలవడానికి అంటే సంబోధించడానికి ఉపయోగించే ఓ, ఓయి, ఓరి, ఓసి అనే ప్రత్యయాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రథమా విభక్తి, ఆప్షన్ బి సంబోధన ప్రథమా విభక్తి, ఆప్షన్ సి ద్వితీయ విభక్తి, ఆప్షన్ డి చతుర్థి. గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఏదో. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, సంబోధన ప్రథమా విభక్తి. 9th వన్ ప్రథమా విభక్తికి చెందిన ప్రత్యయాలు కింది వానిలో ఏవి? ఆప్షన్ ఏ నిన్నున్లన్, ఆప్షన్ బి అందున్నన్, ఆప్షన్ డి డూమూవులు, ఆప్షన్ డి చేతంచేన్. ఊ అండి డూమూవులు. కరెక్ట్ ఆన్సర్ ఏదండి? గెస్ చేయండి. ప్రథమా విభక్తికి చెందిన ప్రత్యయాలు డూమూవులు ప్రథమా విభక్తి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్ చూడండి. వాడు అంటే పొడవు, ఇందులో పోలికను తెలిపే కంటే అనే ప్రత్యయం ఏ విభక్తి? ఆప్షన్ ఏ సప్తమి విభక్తి, ఆప్షన్ బి షష్ఠి విభక్తి, ఆప్షన్ సి తృతీయ విభక్తి, ఆప్షన్ డి పంచమి విభక్తి. గెస్ చేయండి. మీరు ఈ పాటికే గెస్ చేసి ఆన్సర్ చేసి ఉంటారని అనుకుంటున్నా. కరెక్ట్ ఆన్సర్ ఏది కమెంట్ చేయండి. కంటే, వలనన్ కంటెంట్ పట్టి. కంటే ఏ విభక్తికి చెందింది? వలనన్ కంటెంట్ పట్టి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పంచమి విభక్తి. ఇది కూడా ట్రిక్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో మన లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడకపోతే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి. చేతంచేన్ తోడంతో వలనన్ కంటెంట్ పట్టి నుండి కిన్కున్ యొక్క లోన్ లోపలన్ నిన్నున్లన్ కూర్చి గురించి. ఇది మ్యాచింగ్కి సంబంధించింది. మ్యాచ్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మధ్యకాలంలో మనకు పేపర్ ఎంత టఫ్ వస్తుందంటే ఎగ్జామినర్ చాలా తెలివిగా ఆలోచించి ఇస్తున్నాడు. ఇట్లా మ్యాచింగ్కి ఇక్కడ ఓన్లీ 4 ఉన్నాయి. మనకు అట్లీస్ట్ ఒక 2 తెలిసినా మిగతా 2 పెట్టేసేయచ్చు. కానీ అందులో ఒక్కొక్కసారి కింద 5 ఇంకా 2 ఎక్స్ట్రా ఇస్తున్నాడు. ఇక్కడ 5, 6 ఇట్లా 2 ఎక్స్ట్రా ఇచ్చేసరికి మనకు కాన్సెప్ట్ తెలిస్తేనే ఆన్సర్ కరెక్ట్గా చేయగలం, లేదంటే ఖచ్చితంగా మిస్టేక్ పోయే ఛాన్స్ ఉంది. సో మనకు కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ కరెక్ట్గా చదువుకుంటే వాళ్ళు క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా మనం కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. సో కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. ప్లస్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.